మన యొక్క అనుదిన జీవితంలో ఏదో ఒక విషయం గురించి ఆలోచన చేస్తుంటాం. ఏదో ఒక వస్తువు గురించి వెతుకుతుంటాం. తప్పకుండా అది దొరికే వరకు మన యొక్క ప్రయత్నం కొనసాగిస్తుంటాం. అది కనిపెట్టే వరకు ఆ రోజు మనకు నిద్ర పట్టదు, మనకు నెమ్మది ఉండదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి మనము మన యొక్క ప్రభువుని వెతికే వారిగా ఉండాలి, ఆయనని కనిపెట్టే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, ఆయన మనకు నిత్య జీవమునిచ్చేవాడు. ఎవరమైతే మనం ఆసక్తితో ఆయనను వెదకాలనే తలంపుతో ఆలోచనతో ఉంటామో అటువంటి వారందరికీ ఆయన యొక్క ప్రత్యక్షత చూపించే దేవుడు. మనము ఆయనని కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆదికాండంలో మనం చూసినట్టయితే ఒకానొక సమయం వరకు కూడా ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవునితో ప్రత్యక్షమైన సంబంధం కలిగి ఉన్నారు. ఎల్లప్పుడూ దేవునితో సంభాషిస్తూ వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే అపవాది ద్వారా వారిలో పాపము ప్రవేశించిందో ఆ సమయంలో దేవుణ్ణి ముఖాముఖి చూడాలంటే వారు భయపడ్డారు. భయపడి వారు దాగుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండా ఉండే పరిస్థితులకి మొట్టమొదటి మానవుడు వచ్చాడో అప్పుడు దేవుడు ఆదాముతో, ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగినప్పుడు ఆయన పొదల మాటలా దాక్కొని ఉన్నట్టుగా తెలియజేశాడు. పిల్లరా, కాబట్టి దేవునితో మనం ముఖాముఖి ఆయన చూసే భాగ్యం కోల్పోయాం. ఆ కోల్పోయిన భాగ్యాన్ని తిరిగి మనకు కల్పించడానికి ఆయన ఈ లోకంలో మనుష్య రీతిగా జన్మించాడు. పిల్లరా, దేవుని కుమారుడిగా జన్మించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో మన యొక్క సంబంధాన్ని కోల్పోయామో ఆ కోల్పోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి ఆయన వచ్చారు. అందుకే ఆయనని మనం వెతికినట్టయితే, ఆయనని మనము కలిగి ఉన్నట్టయితే ఆయన ద్వారా మనము నిత్య రాజ్యాన్ని పొందుకోగలం.